రాజమండ్రిలో 10 గంటలకు బయలుదేరాము. 2:10కి ఒంగోలు ఈ సమావేశం దగ్గరికి రాగలిగాను. ఎక్కడ ఆఫ్ చేయలేదు. కొంచెం ముందు బయలుదేరాల్సింది, కొంచెం అక్కడ అనుకోని పరిస్థితుల్లో లేట్ అయింది. ఒక సభ అంటే మొన్న మనందరికీ చాలా క్లియర్గా కనబడుతున్న కేసుల గురించి ఒకసారి మాట్లాడతాను. అంటే ప్రభుత్వ విధానం ఎలా ఉంది అనుకున్నప్పుడు మన ప్రవీణ్ పగడాల కేసు రాజమండ్రిలో యాక్సిడెంట్ అని చెప్తా ఉన్నారు. కేసు క్లోజ్ చేస్తామని కూడా ప్రకటించారట ఎస్పీ. రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించలేదు, ప్రకటించే ధైర్యం కూడా లేదు. కానీ కేసు క్లోజ్ అయిందని చెప్పి హైకోర్టుకి ఒక కాగితం పంపాడంట. అంటే ఎందుకంటే ఎస్పీ గురించి మాట్లాడుతూ ఉన్నాను, అతను ఏ రకంగా అది ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సిడెంట్ కాదు. ఒకవేళ యాక్సిడెంట్ అయితే ప్రవీణ్ పగడాలది అతని అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు, అతన్ని ఇంట్లోంచి ల్యాప్టాప్ ఎందుకు పెట్టుకెళ్ళిపోయారు, అతని ఐప్యాడ్ ఎందుకు పెట్టుకెళ్ళిపోయారు, దీనికి సమాధానం చెప్పిన తర్వాతే దర్యాప్తు మొదలెట్టమంటే దాని మీద సమాధానం లేదు. అంటే అసలు చంపేసిన తర్వాత ఎలా చనిపోయాడు అనేది దర్యాప్తు కూడా దారుణమైన యొక్క ఆ సేవల్లో ఖర్చు పెట్టినటువంటి ఇచ్చినటువంటి ధన రూపేణ వస్తు రూపేణ ఇచ్చినటువంటి కానుకల్ని ఒక అతను దొంగిలించడం మొదలుపెట్టాడు. దాని మీద కంప్లైంట్ చేశాడు సతీష్ కుమార్ అన్న సిఐ. ఆ సతీష్ కుమార్ అన్న సిఐ కంప్లైంట్ చేస్తే అతను అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్. విజిలెన్స్ ఆఫీసర్ ఎవరు అది తేలాలి. అటువంటి అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నాడో మొన్న ట్రైన్లో తిరుపతి వెళ్తూ చంపి బారపడ్డారు. ప్రతి సెంటర్లోనూ ఒక షో చేసినట్టుగా దళితుల్ని కొడతా ప్రతి సెంటర్లో తిప్పితే 3 సిఐలు వాళ్ళ మీదకి ఎటువంటి యాక్షన్, ది యాక్షన్ మీన్స్ ది సెన్స్ ఆఫ్ అంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలేదు, పక్కన ఉన్న హైకోర్టు కూడా యాక్షన్ తీసుకోలేదు. కానీ ఈరోజు పేపర్లో చూశాను, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇమీడియట్గా పోలీస్ ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోమని ఎస్పీకి ఇచ్చిందని. కొంచెం మరి అది ఏం జరుగుతుందో అన్నది మనం చూడాలి. మొన్న కైకలూరులో వెళ్ళాను, టైం ఇచ్చాను, నెక్స్ట్ డే టైం అవ్వకముందే ప్రధాన ముద్దాయి లొంగిపోయాడు. అట్లాగే కోరుకొండ దగ్గర మధురపూడి ఎయిర్పోర్ట్ పక్కన, రాజమండ్రి ఎయిర్పోర్ట్ పక్కన అక్కడ దారుణంగా చెట్టు కొట్టే కరెంట్ స్తంభానికి వేసి కొడితే చాలా పెద్ద బహిరంగ సభ చేసాం, అరెస్ట్ చేయించాం. అలాగే తిరుపతిలో రాజమండ్రిలో 10 గంటలకు బయలుదేరాము. 2:10కి ఒంగోలు ఈ సమావేశం దగ్గరికి రాగలిగాను. ఎక్కడ ఆఫ్ చేయలేదు. కొంచెం ముందు బయలుదేరాల్సింది, కొంచెం అక్కడ అనుకోని పరిస్థితుల్లో లేట్ అయింది. ఒక సభ అంటే చాలా ఉద్దండులు ఈ స్టేజ్ మీద ఉన్నారు. చాలా సంతోషం అవుతుంది. ఒక జాతికి ఒక మంచి పని చేయడానికి ప్రతి వాళ్ళు కూడా తమ భావనలో అంటే వాళ్ళ ఉద్దేశాలు కూడా
జాతికి మంచి చేయాలన్న ఒక ఉద్దేశంలోనే ఉన్నట్టుగా మనకి అందరూ కనబడే పరిస్థితి. కానీ లోపం ఎక్కడంటే ఈయన విధానం ఆయనకి నచ్చదు, ఆయన విధానం ఈయనకి నచ్చదు. ఐక్యత లేకపోవడమే ఈ జాతికి పట్టుకున్నటువంటి పెద్ద ఆపద. ఎంత మనం ఐక్యత తీసుకొద్దామన్నా కానీ అసలు ఎవరి వల్ల సాధ్యం కావట్లేదు. చెక్క ముక్కలైపోయి ఎవరికి మటుకు వాళ్ళు ఉండే పరిస్థితి. దానికి నేను ఒక పరిష్కారం కూడా ఆలోచించాను. పెద్దలందరూ కూడా దాన్ని ఆమోదిస్తారని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఓ పక్క చూస్తూ ఉంటుంటే యథేచ్ఛగా దాడులు జరుగుతూ ఉన్నాయి. దాడులు చేసిన వాళ్ళు భయపడట్లేదు, వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు ప్రభుత్వం. అది దాడి చేయడం హక్కు అన్నట్టుగా భావిస్తున్నారు. మనోళ్ళు ఎంతో పోరాటం చేసినా కానీ అరెస్ట్ చేయట్లేదు. దానికి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు. వరుసగా జరుగుతూ ఉన్నాయి నా దాడులన్నీ. అసలు చీరాల్లో ఎడిషర్ల కిరణ్ కుమార్ని లాకప్ డెత్ చేసినప్పుడు కరోనా టైంలో దాని మీద నేను హైకోర్టులో పిటిషన్ వేశాను సిబిఐకి ఇమ్మని. ఇప్పుడు దాకా ఏమైందో తెలియదు. అలాగే మొన్న తెనాల్లో అత్యంత పాశవికంగా దారుణంగా